అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు నా జాబ్ ఏంటో తెలుసా? ఫుడ్ డెలివరీ బాయ్. సో మీ అందరికి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. అసలు ఫుడ్ డెలివరీ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, వాటి ప్రాసెస్ ఏంటి, మనం ఏమైనా మనీ కట్టి అప్లై చేసుకోవాలా, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఫుడ్ డెలివరీ జాబ్ చేసిన ఇన్కమ్తో ఏమైనా ట్యాక్స్ కట్టాలా, ఇవన్నీ ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు ఎవరైనా ఆల్రెడీ యూకేకి వస్తున్నా కూడా సో మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు. తెలుసా, చిన్నపాటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదించే శాలరీ అంతా ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తూ సంపాదించుకోవచ్చు. ఈజీలీ 2 లక్షల నుండి 3.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. డౌట్ రావచ్చు, ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తే నిజంగా అంత ఇన్కమ్ వస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఇండియా నుండి యూకే కానీ యూఎస్ఏ కానీ కెనడా కానీ వేరే కంట్రీస్కి వచ్చే చాలా మంది స్టూడెంట్స్ ఈ ఫుడ్ డెలివరీ జాబ్స్ చేసే 2 లక్షల నుండి 3.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాప్ ఉంది మనకు, జాబ్స్ది టెలిగ్రామ్ యాప్ ఉంది. టెలిగ్రామ్ యాప్లో మనకు జాబ్స్కి సంబంధించింది ఒక గ్రూప్ ఉంది. సో నేను ఈ డిస్క్రిప్షన్లో ఆ గ్రూప్ లింక్ ఇస్తాను. ఎవరైనా ఆల్రెడీ యూకేకి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కాదు, ఆల్రెడీ యూకేకి వచ్చిన వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. సో అందులో చాలా జాబ్స్ పోస్ట్ చేస్తున్నారు. సో ఆ గ్రూప్ ఓన్లీ జాబ్స్ గురించి, అకామిడేషన్ గురించి అండ్ వీసా గురించి. సో మీరు ఆల్రెడీ యూకేకి వచ్చిన వాళ్ళు సో ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. యూకేకి రాని వాళ్ళు సో ఆ గ్రూప్ మేబీ అంతగా ఉపయోగపడకపోవచ్చు. సో వచ్చిన వాళ్ళకే మేబీ అది యూకేకి వచ్చిన వాళ్ళకే సో కొంచెం యూజ్ఫుల్ అవుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసిన అండ్ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసినా కూడా సో అందులో జాబ్స్ అండ్ అకామిడేషన్ గురించి పోస్ట్ చేస్తుంటారు. యూజువల్లీ ఫుడ్ డెలివరీ జాబ్స్ ఒకటి సైకిల్ మీద ఉంటుంది, 2 బైక్ మీద ఉంటుంది, 3 కార్ మీద ఉంటుంది. మీరు సైకిల్ ఉంటే ఆ సైకిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ బైక్ ఉంటే బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే కార్ ఉంటే కార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేయింగ్ ఇన్ కేస్ సెంట్రల్ లండన్లో ఉంటే వెహికల్ కానీ బ్యాటరీ వెహికల్ కానీ దాని ద్వారా అప్లై చేసుకోవడం బెటరు. ఎందుకంటే సెంట్రల్ లండన్లో కార్ ద్వారా ఫుడ్ డెలివరీ చేయాలంటే చాలా కష్టము. మ్యాక్సిమం స్పీడ్ 30 ఉంటుంది, 20 కానీ 30 కానీ స్పీడ్ ఉంటుంది. సెంట్రల్ లండన్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెంట్రల్ లండన్లో ఉంటున్నట్లయితే కానీ బైక్ కానీ ప్రిఫర్ చేసుకోండి. బైసికల్కి అయితే ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. మన దగ్గర OLX లాగానే ఇక్కడ గమ్ ట్రీ ఉంటుంది, ఈబే ఉంటుంది. సో ఇలా సెకండ్ హ్యాండ్ సైకిల్స్ పోస్ట్ చేస్తుంటారు. 100 pounds 150 poundsలో ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా బైక్ కావాలంటే మీకు CBT లైసెన్స్ ఉండాలి, మీరు CBT లైసెన్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ కార్ కావాలంటే కార్కి ఆటోమేటిక్ లైసెన్స్ కానీ యూకే ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే సో ఇంటర్నేషనల్ లైసెన్స్ ద్వారా 1 year చేసుకోవచ్చు. మీరు కార్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే మీకు కంపల్సరీ ఉండాలి, ఫుడ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాలి. ఇన్ కేస్ పోలీస్ వాళ్ళు ఆపితే కంపల్సరీ అడుగుతారు. సో ఫుడ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకొని ఉండాలి. సెంట్రల్ లండన్ కాకుండా వేరే డిఫరెంట్ ఏరియాలో ఉంటే సో బైక్ కానీ కార్ కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు. కార్ అయితే వింటర్లో కానీ వానకాలంలో కానీ ఉపయోగపడుతుంది. సో సమ్మర్లో అయితే బైక్ సైకిల్ ఉపయోగపడుతుంది. సో మనకి ఇక్కడ సమ్మర్లో నార్మల్ వెదరే ఉంటుంది. సో బయట బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ చేసుకోవచ్చు. కానీ వింటర్ అండ్ రైన్ సీజన్లో మాత్రం సో కార్ ఉంటే కొంచెం బెటరు, కొంచెం కంఫర్ట్గా చేసుకోవచ్చు. బైక్ మీద కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. చలికి మనం రాగానే ఇక్కడ ఈ వెదర్కి సెట్ అవ్వడానికి. ఎవరిదో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫోర్స్ చేసే కంటే నేను ప్రాక్టికల్గా ఏం ఫేస్ చేశాను, సో నేను ప్రాక్టికల్గా నాకు వచ్చింది, నేను చేసింది మీకు చెప్తున్నాను. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. నేనుండే ఏరియాలో దాదాపుగా ఉన్న రెస్టారెంట్లలో మన ఇండియన్స్ కంపల్సరీ ఒక్కరైనా ఉంటారు, మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన తెలుగు వాళ్ళు చాలా వరకు రెస్టారెంట్స్ ఆక్యుపై చేశారు. రెస్టారెంట్కి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు కంపల్సరీ ఉంటారు, మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. సో ఉన్న రెస్టారెంట్లలో ప్రతి ఒక్క రెస్టారెంట్లో ఇండియన్ ఒక్క పర్సన్ అయినా ఉంటాడు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ జాబ్ అయినా చేయండి, ఇక్కడ లేబర్ ఆఫ్ డిగ్నిటీ ఉంది. సో మిమ్మల్ని ఎవరు కించపరచరు. మన దగ్గర లాగా ఇక్కడ అవమానంగా చూడరు. నువ్వు ఏ జాబ్ అయినా చేయి, ఇండియాలో మంచి ఇల్లు ఉండి ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఒక మంచి పొజిషన్లో ఉండి అక్కడ లగ్జరీస్ అనుభవించి
ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ లగ్జరీస్ ఉండాలంటే ఇక్కడ ఉండవు. ఇనిషియల్ గా ఎవరు వచ్చినా సఫర్ అవ్వాల్సిందే. నార్మల్ గా టీవీలలో చూస్తుంటాం, ఆల్రెడీ సెలబ్రిటీలు అయిన వాళ్ళు, లేకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నవారు, మంచి పొజిషన్ లో ఉన్నవారు, వాళ్ళు చెప్తుంటారు, నేను ఒకప్పుడు ఫారెన్ లో టాయిలెట్స్ క్లీన్ చేశాను, రెస్టారెంట్ పని చేశాను, వెయిటర్ గా చేశాను, ఇవన్నీ చెప్పుకుంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మ్యాక్సిమం వచ్చేది స్టూడెంట్ వీసాలో వస్తారు. స్టూడెంట్ వీసాలో వచ్చిన వాళ్ళకి పార్ట్ టైం రెస్టారెంట్లో కానీ, వెయిటర్ కానీ, క్లీనర్ జాబ్స్ కాక సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, ఏదైనా మంచి పొజిషన్లో ఉన్న జాబ్స్ ఎలా ఇస్తారు? నార్మల్గా ఎవరు వచ్చినా కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలంటే ఏదో ఒక రెస్టారెంట్లో కానీ, క్లీనర్ కానీ ఈ చిన్నపాటి జాబ్స్ చేసుకుంటారు. రాగానే మనకి ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకొని, మనకి ఆల్రెడీ అక్కడ 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఐటీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాను అనుకొని మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలో ఎలా ఇస్తారు? అది కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా ఇస్తారు అనుకుంటారు? నాకు ఈ లాజిక్ ఒకటి అర్థం కాదు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఇనిషియల్గా సఫర్ అవ్వాల్సిందే. స్టూడెంట్గా ఉన్నప్పుడు రెస్టారెంట్లో కానీ చిన్న పాటి జాబ్ చేసుకుంటారు, ఒక చిన్నపాటి జాబ్స్ చేసుకుంటారు. సో స్టడీ అయిపోయిన తర్వాత సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న స్టడీని బట్టి సో మంచి కంపెనీలో ట్రై చేస్తారు. ఏదో ఒక దాంట్లో మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటారు, మంచి పొజిషన్లోకి వెళ్తారు. సో మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వన్స్ అపాన్ ఏ టైంలో నేను ఆ టైంలో క్లీనర్ జాబ్ చేశాను, చిన్న కష్టపడి వచ్చాను, రెస్టారెంట్లో పని చేశాను అని చెప్పుకుంటారు. స్టూడెంట్ గా వచ్చినప్పుడు ఎవరైనా అలాంటి జాబ్స్ ఇస్తారు. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, పెద్ద పెద్ద ప్రమోషన్లతో పెద్ద కంపెనీలలో మేనేజర్ పొజిషన్ జాబ్స్ అయితే ఇవ్వరు కదా నార్మల్ గా. ఈ లాజిక్ ఎందుకు అర్థం చేసుకోరో నాకు అర్థం కాదు. టు బి ఫ్రాంక్ మాట్లాడాలనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియాలో ఉన్న లగ్జరీ అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడ ప్రతిదానికి పే అండ్ యూజ్. ఈవెన్ ఏదైనా మన ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా కూడా కంపల్సరీ పేమెంట్ చేసిన తర్వాతనే మనకు వస్తుంది. ఈవెన్ నేను ఇంతవరకు అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఇంతవరకు చూడలేదు. ఏ వెబ్సైట్లో కూడా క్యాష్ ఆన్ డెలివరీ చూడలేదు. ప్రతి ఒక్కటి పే అండ్ యూజ్. సో ఈ రోజు అయితే మీకు ఫుడ్ డెలివరీ జాబ్స్ మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ నేను రిమైనింగ్ జాబ్స్ గురించి, మనం జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనిషియల్గా చాలా మంది సఫర్ అవుతారు. సో వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళ కోసం ఏ వెబ్సైట్లో జాబ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవాలి, సో ఇనిషియల్గా ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా నుంచి మనం మనీ తెచ్చుకోవాలంటే మరీ డిఫికల్ట్. మనకి ఇక్కడ తక్కువ కనబడుతుంది కానీ ఆ అమౌంట్ వాళ్ళకి ఇండియా నుంచి పంపించే వాళ్ళకి మాత్రం ఆ అమౌంట్ ఎక్కువ కనబడుతుంది. సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓకే, కానీ నార్మల్ బ్యాక్గ్రౌండ్, సో లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అది పెద్ద అమౌంట్. అది ఇంకో వీడియో అండర్ ప్రాసెస్లో ఉంది, నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఎలా అప్లై చేసుకోవాలి. డెలివరీ అండి. సో మీకు ఇక్కడ రైడర్ అని కనబడుతుంది కదా. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మోడరేట్ అని ఉంది కదా. ఇక్కడ మోడరేట్ అని ఉంది కదా. ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి. నాట్ బిజీ అంటే సో ఆ టైంలో నాట్ బిజీ అంటే మీకు ఆ టైంలో ఎక్కువ బిజీ లేదని అర్థము. సో ఎప్పుడో ఒకసారి ఆర్డర్స్ వస్తాయి. మోడరేట్ అంటే కొంచెం బిజీగా ఉందని అర్థము. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఆర్డర్స్ వస్తాయి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిజీ అంటే నాన్ స్టాప్గా బిజీ అంటే సో మీరు ఒక ఆర్డర్ తీసుకొని డెలివరీ చేయగానే వెంటనే ఇంకో ఆర్డర్ వస్తూనే ఉంటుంది. సో ఆ బిజీ టైం. సో అదండి. ప్రీ బూస్ట్ అంటే ఏంటంటే బాగా బిజీ ఉన్నప్పుడు వాడు కొంచెం కమిషన్ ఇస్తాడు. మనం ఫుడ్ డెలివరీ సపోజ్ ఒక 5 pounds వచ్చిందనుకో, మనకు 5 pounds వచ్చిందనుకో, వాడుకు కొంచెం కమిషన్ యాడ్ చేస్తారు ఆ టైంలో. సో ఇది ఎక్కువ రైనింగ్ సీజన్లో కానీ, మంచి అకేషన్లో కానీ, వీకెండ్లో కానీ, సో స్నో పడేటప్పుడు కానీ, సో ఇలాంటి ప్రీ బూస్ట్లు ఇస్తుంటాడు. ఇప్పుడైతే ఒకటి డెలివరీ చేశాను. సో వీడియో కంటే ముందే వీడియో అయితే ఇక్కడ మీకు గో ఆన్లైన్ అని ఉంది కదా. సో ఆ గో ఆన్లైన్ వెళ్తే మీకు ఇక ఆన్లైన్లో ఇక్కడ పైన చూపిస్తుంది కదా సింబల్. సో మీరు ఆన్లైన్లో ఉన్నట్టు నా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే సో అక్కడ మీకు చూపిస్తుంది. సో మీకు ఇక్కడ చూపిస్తుంది. నాకు ఆర్డర్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ దీంట్లో ఆర్డర్ వచ్చినప్పుడు ఎలా చూపిస్తాను అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక ఆర్డర్ చేశాను. మీకు ఇక్కడ చూపిస్తాను ఎంత ఎర్న్ అనేది. మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఒక ఆర్డర్ చేశాను, 5 pounds 56 pence వచ్చింది. ఆల్మోస్ట్ మన కరెన్సీలో 550 ఒక ఆర్డర్కి. ఇక్కడ కనబడుతుంది కదా కరెంట్ బ్యాలెన్స్ గెట్ పెయిడ్ అంటే కరెంట్ బ్యాలెన్స్ గెట్ పెయిడ్ ఉంది కదా. గెట్ పెయిడ్ అంటే మనకి ఇప్పుడు మనం ఎమర్జెన్సీకి అమౌంట్ కావాలంటే గెట్ పెయిడ్ కొట్టేస్తే మన అకౌంట్లోకి వచ్చేస్తుంది.
లేదా ఇది పేమెంట్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే ఎవ్రీ వీక్ ఉంటుందండి. ఎవ్రీ వీక్ మీకు ట్యూస్డే కానీ వెనస్డే కానీ వస్తుంది. సో మీరు మండే నుండి సండే వరకు ఎంతవరకు డెలివరీ చేశారో, సో మీరు మండే నుండి సండే వరకు ఎన్ని డెలివరీస్ చేశారో, సో ఆ అమౌంట్ మొత్తం సండే మిడ్ నైట్ కట్ చేసుకొని మీకు ట్యూస్డే కానీ వెనస్డే కానీ మీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తాడు. లేదు నాకు ఎమర్జెన్సీకి అమౌంట్ లేదు నాకు ఎమర్జెన్సీగా అమౌంట్ అవసరం ఉందనుకున్నప్పుడు, సో మీరు ఇక్కడ గెట్ పేడ్ కొట్టేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. 550 రూపాయలు ఒక ఆర్డర్కి వచ్చింది. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఊబర్ డ్రైవర్ అని ఉంది కదా. సో ఊబర్ డ్రైవరు కదా, ఇది కూడా నేను ఆఫ్లైన్లో ఉంది. సో ఆన్ చేసి పెడతాను. గో కొట్టేస్తే మీరు యువర్ ఆన్లైన్ అని కనబడుతుంది కదా. సో సేమ్ దానిలాగానే ఎవరన్నా ఈ యాప్ ద్వారా ఎవరన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆర్డర్ వచ్చేస్తుంది. ఇంతవరకు నేమ్ చేయలేదు, అందుకే అక్కడ 0 పౌండ్స్ చూపిస్తుంది. ఇది జస్ట్ ఈట్ అండి. ఈ జస్ట్ ఈట్ ఏంటంటే సో జస్ట్ ఈట్ అండి. అంటే నేను చాలా రోజులైంది ఇది లాగిన్ అవ్వక, ఒకసారి చూద్దాం. సో ఈ జస్ట్ ఈట్ ఉంది. జస్ట్ ఈట్ అనేది ఇంతవరకు నేను చేయలేదు, ఆఫ్లైన్లో ఉంది. జస్ట్ ఈట్ ఒకటండి. జస్ట్ ఈట్ గురించి చెప్తాను నేను, దానికి ఒక స్టోరీ ఉంది. అండ్ ఇంకోటి స్టూవర్ట్ అని ఉంటుంది. స్టూవర్ట్ ఒకటి, జస్ట్ ఈట్ అనేది బోత్ ఆర్ సేమ్ అండి. కొన్ని ఏరియాలలో స్టూవర్ట్ ఉంటుంది, కొన్ని ఏరియాలలో జస్ట్ ఈట్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో అయితే స్టూవర్ట్ లేదు, వేరే లొకేషన్ వచ్చింది. డెలివరీ ఊబర్, మీరు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా జస్ట్ లాగిన్ అయి ఆన్లైన్లోకి వెళ్తే సరిపోతుంది. మీరు ఏ ఏరియాలో ఉన్నా కూడా ఆ ఏరియాలో రెస్టారెంట్స్ నియర్ బై ఎవరైనా ఆర్డర్ చేస్తే మీరు ఆర్డర్ వస్తుంది. ఆ ఏరియాలో రెస్టారెంట్లో ఆర్డర్ వచ్చేస్తుంది. డెలివరీ ఊబర్కి అయితే లొకేషన్తో సంబంధం లేదండి. మీరు ఏ ఏరియాలో ఉన్నా పర్లేదు, జస్ట్ మీరు ఆన్లైన్లో ఉంటే సరిపోతుంది. జస్ట్ ఈట్ అనేది మనకు ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఇస్తాడు. మనం అప్లై చేసుకున్నప్పుడే మనం ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో ఆ లొకేషన్కి మనకి యాక్సెప్ట్ చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ముందుగా మనం ముందే ఏ రోజు ఏ టైంలో వర్క్ చేస్తాము అనేది బుక్ చేసుకోవాలి. సపోజ్ మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మనం అవైలబిలిటీ పెట్టుకుంటే, సో మండే టు సండే వరకు ఎవ్రీ వెనస్డే కానీ థర్స్డే కానీ అవైలబిలిటీలో వాడు కొన్ని పిక్ చేసి మనకు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేస్తాడు. కేవలం ఆ స్పెసిఫిక్ ఏరియా వరకే మనం డెలివరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ఏరియా వరకే మనకి డెలివరీస్ వస్తాయి. ఆ స్పెసిఫిక్ ఏరియా వరకే మనకు ఆర్డర్స్ వస్తాయి. మీరు వేరే లొకేషన్కి వెళ్ళినా ఆన్ చేసుకున్నా కూడా మీరు ఆర్డర్స్ అయితే మీకు రావు. జస్ట్ ఈట్కి ఉన్న ప్రాబ్లం ఇది. కాకపోతే ఏంటంటే ఊబర్ డెలివరీ కంటే జస్ట్ ఈట్ పే కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇది లిమిటెడ్ టైం ఉంటుంది. ఊబర్ డెలివరీ ఏంటంటే మీరు 24 hours చేసుకోవచ్చు. మీరు సెంట్రల్ లండన్లో ఉంటే అక్కడ రెస్టారెంట్లు 24 hours ఉంటాయి. యాప్ ద్వారా ఫుడ్ ఒకటే కాదు, గ్రోసరీస్, ఇంట్లో కావాల్సిన సరుకులు, తినడానికి తాగే మందు, సో ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. టొబాకో కూడా, సిగరెట్స్, టొబాకో ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటారు. ఆల్కహాల్, టొబాకో ఇవి డెలివరీ చేసేటప్పుడు వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలి. సో అక్కడ మీకు ఆప్షన్ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడం, ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది. మిగతా ఫుడ్ వాటికి రాదు. స్టూవర్ట్ అని ఉంటుందండి. ఈ స్టూవర్ట్ అనేది ఇది కూడా స్పెసిఫిక్ లొకేషన్. స్టూవర్ట్ అనేది జస్ట్ ఈట్కి ఫార్మర్ కంపెనీ. సో కొన్ని లొకేషన్లలో స్టూవర్ట్ ఉంటుంది, కొన్ని లొకేషన్లో జస్ట్ ఈట్ అని ఉంటుంది. స్టూవర్ట్ కూడా సేమ్ అండి. మనం జస్ట్ ఈట్ లాగానే బుక్ చేసుకోవాలి. సేమ్ వాడు మనకి వర్కింగ్ అవర్స్ అనేది కన్ఫర్మ్ చేస్తాడు. ఆ టైంలో ఆ స్పెసిఫిక్ లొకేషన్లో మనం ఆర్డర్స్ వస్తాయి. ఫస్ట్ అయితే ఇవి అప్లై చేసుకొని పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీకు చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ వీకెండ్స్లో కానీ నేను చేసుకుంటాను. ఒకటి ట్యాక్స్. టైర్ 4 మీద వీసా వచ్చే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఈ ఫుడ్ డెలివరీస్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. మరి లీగల్గా ఎలా చేసుకోవాలి? ఇది మనకు అవకాశం లేనప్పుడు దీన్ని లీగల్గా ఎలా మార్చుకోవాలి? మనం ఎక్కడైనా జాబ్ చేస్తుంటే మనకు వచ్చే శాలరీలో కంపెనీ వాడు మనం ఎంత ట్యాక్స్ కట్టాలో అంత ట్యాక్స్ కట్ చేసుకొని మనకి శాలరీ వేస్తాడు. ఆ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తాడు. ఇది మనం ఎక్కడైనా జాబ్ చేస్తే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే
మనం ఎంత ఎర్న్ చేస్తున్నామో మనమే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి. మనమే అప్డేట్ చేస్తే మనం ఎంత ట్యాక్స్ కట్టాలనేది చూపిస్తుంది. మనం చేయాలి. కంపెనీ వాడు డెలివరీస్ కంపెనీ వాళ్ళు చేయరు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ నేను ఒక 3,000 పౌండ్స్ సంపాదిస్తుంటే సెల్స్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు ఏ టైం నుండి ఏ టైం వరకు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనేది దాంట్లో అప్డేట్ చేస్తే మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలనేది మీకు దాంట్లో చూపిస్తుంది. సో మీరు అది పే చేసి సెల్స్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. మన ఇండియాలో మనం TDS ఎలా పేమెంట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. ఇది ఫైల్ చేస్తే ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా లోన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా హౌస్ రెంట్ తీసుకునేటప్పుడు కానీ వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్స్ అడుగుతారు. సో మీరు సేల్స్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేది ఫైల్ చేసి ఉంటే మీరు ఆ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ 2 యాప్స్ ఆన్ చేసుకున్నాను. ఒకేసారి 2 యాప్స్లలో ఆర్డర్ వస్తే సో ఏదైనా ఒకటి పిక్ చేసుకుంటాను. ఏది ఎక్కువ అమౌంట్ ఉంది, ఏది నియర్ బై ఉంది లొకేషన్ అనేది పిక్ చేసుకుంటాను. రెండోది క్యాన్సిల్ చేసుకుంటాను. సో ఇది పిక్ చేసుకున్న తర్వాత రెండో యాప్ అనేది ఆఫ్లైన్లో పెట్టుకుంటాను. ఒకసారి నేను ఫుడ్ డెలివరీ చేశాక మళ్ళీ రెండో యాప్ కూడా ఆన్లో పెట్టుకుంటాను. సో ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో అయినా ఆర్డర్ వస్తే సో మనకి ఏంటంటే ఆ టైం సేవ్ అవుతుంది. కొద్దిగా ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు బైక్ ఉండి 2 ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటే చేస్తే ఈజీగా 100 నుండి 150 పౌండ్స్ అయితే వస్తాయండి. 10,000 నుండి 15,000 వరకు సంపాదించుకోవచ్చు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తే. మరి పీక్ టైం కానీ, వీకెండ్స్లో కానీ, రైన్ వచ్చినప్పుడు కానీ, స్నో పడ్డప్పుడు కానీ బాగా బిజీ ఉంటుంది. సో బోనస్ కూడా వస్తుంది. 200 వరకు అయితే సంపాదించుకోవచ్చు ఒక్కోసారి. అప్రాక్సిమేట్లీ ఎంత కాదనుకున్నా మీరు ఎవ్రీడే నెల మొత్తంలో ఈజీగా 3,000 పౌండ్స్ నుండి 4,000 పౌండ్స్ వరకు వస్తుంది. అంటే మన కరెన్సీలో 3 లక్షల నుండి 4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. కంటిన్యూగా నెల మొత్తం ఫుల్ డే చేస్తే 2 యాప్స్ ఉండి బైక్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ఇనిషియల్గా రాగానే సర్వే అవడానికి ఇది మంచి అవకాశం. సో మీకు 2 యాప్స్ ఉండి ఫుల్ డే చేసుకుంటే బైక్ మీద ఈజీగా 3 లక్షల నుండి 4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు నెల మొత్తం చేస్తే. బైసికల్ ఉండి చేసుకోవాలనుకుంటే యావరేజ్గా మీకైతే నెల మొత్తం చేసి ఒక 2 యాప్స్తోని నెల మొత్తం చేస్తే 2 లక్షల వరకు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. మంది మన ఇండియన్స్ మన వాళ్ళు ఈ ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తూ 2 లక్షల నుండి 4 లక్షల వరకు ఈజీగా సంపాదించుకుంటున్నారు. ఇండియాలో ఎంతో కొంత ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడికి రాగానే ఇమీడియట్గా జాబ్ దొరకాలంటే కష్టం. ఈ యాప్స్ అనేది స్టూడెంట్కి ఇవ్వరు, ఓన్లీ డిపెండెంట్స్కి అండి. స్టూడెంట్కి అయితే ఎలిజిబుల్ లేదు. సో స్టూడెంట్స్కి అయితే ఈ యాప్స్ ఇవ్వరు. ఓన్లీ డిపెండెంట్స్, ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో ఓన్లీ ఆ డిపెండెంట్స్ వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు ఇక్కడికి రాగానే ఇవి అప్లై చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా మనీ ఎమర్జెన్సీ కావాలన్నా, మీకు ఎప్పుడైనా మనీ ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు సో ఇది వాడుకోవచ్చు. మీరు అప్లై చేసుకొని ఈ అకౌంట్లో చేసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా ఫర్దర్ ఫ్యూచర్లో ఉపయోగపడతాయి ఇవి. అప్పటికప్పుడు మీకు సడన్గా అప్పటికప్పుడు అకౌంట్లు కావాలంటే రావు. సో ఈ అప్లై చేసుకొని మొత్తం ప్రాసెస్కి ఒక టైం పడుతుంది. సో ముందుగా మీరు అప్లై చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఒక ఆర్డర్ పడ్డది ఇప్పుడు చూపిస్తాను. నాకు డెలివరీలో ఒక ఆర్డర్ పడ్డది చూపిస్తాను. ఇలా ఉందండి. సో ఇలా ఉంది. 4 పౌండ్స్ 53 చూపిస్తుంది. బర్గర్ కింగ్లో పడ్డది. సో నేను ఇట్లా యాక్సెప్ట్ చేశాను. సో ఇప్పుడు మన రెస్టారెంట్కి చూపిస్తే లొకేషను. సో ఇలా రెస్టారెంట్కి చూపిస్తే లొకేషను. సో నేను ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. బర్గర్ కింగ్లో పడ్డది. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే డైరెక్ట్గా రెస్టారెంట్ అడ్రస్ చూపిస్తుంది. ఆ అడ్రస్కి వెళ్ళొచ్చు ఆర్డర్ పిక్ చేసుకోవడానికి. సో నాది ఇంకా ఊబర్ ఆన్లైన్లోనే ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఇది ఆఫ్లైన్లోకి వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఆర్డర్ పడితే 2 ఒకేసారి ఇవ్వడం కష్టం. సో వాళ్ళకి మళ్ళీ ఆర్డర్ చేసిన వాళ్ళు లేట్ అయితే మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో నేను ఆఫ్లైన్ పెట్టాను. ఇది వెళ్ళి ఆర్డర్ కలెక్ట్ చేసుకుంటాను. ఈ ఆర్డర్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ కస్టమర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అది ఆన్ చేస్తాను. దాంట్లో కానీ దీంట్లో కానీ ఏదైనా ఒక దాంట్లో ఆర్డర్ పడితే సో అప్పుడు మళ్ళీ ఒకటి యాక్సెప్ట్ చేస్తాను, ఇంకోటి ఆఫ్లో పెట్టుకుంటాను. సో ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్దాం. సో ఇది నా డెలివరీ బ్యాగ్. అసలైన డెలివరీ బ్యాగ్ కాదు, నార్మల్ది. ఇది రెస్టారెంట్
సో ఇక్కడ పుష్ అని ఉంది కదా, సో ఈ ప్రెస్ చేస్తే గేట్ ఓపెన్ అవుతుంది. చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఆర్డర్కి ఇక్కడ మీకు చూపించి అంతకుముందు ఆర్డర్కి 5.5 చూపించి వచ్చింది, అండ్ ఈ ఆర్డర్కి 4.5 అని వచ్చింది. సో ఇలా మీరు ఫుల్ డే చేసుకొని ఎవరి మంది చేసుకుంటే ఎంత లేదనుకున్నా కూడా ఈజీగా 2 లక్షల వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఇది మాల్ అండి. సో ఇక్కడ కనబడుతుంది కదా బర్గర్ కింగ్. సో దీంట్లోకి వెళ్ళాలి. దాంట్లో కూడా మన ఒక ఇండియన్ ఉన్నాడు, చూద్దాం. అరైవ్డ్ అని వచ్చింది. సో మనం ఒకసారి రెస్టారెంట్కి రీచ్ అయిన తర్వాత ఇలా అరైవ్డ్ అని వస్తుంది. $317. సో ఇలా సే హాయ్. Hi, वेर यू from Gujarat. नाम क्या है? Patel. सी यू बाय. Okay, bye. बाय बाय बाय. సో అతని పేరు పటేల్. ఇదొక మన చైనా బజార్ లాంటిది, ఇక్కడ అన్ని దొరుకుతాయి దీంట్లో, హోమ్ స్టోర్లో. అతని పేరు పటేల్, మన ఇండియనే. సో చాలా రోజులు చేస్తున్నాడు. అతను డిపెండెంట్ వీసాలో ఉన్నాడు, ఆల్రెడీ స్టడీ అయిపోయింది వాళ్ళ వైఫ్కి. సో పేజ్ జాబ్ అప్లై చేశాడు, పేజ్ జాబ్ మీద ఉన్నాడు. సో ఈ సెన్సార్తో ఆటోమేటిక్గా గేట్స్ ఓపెన్ అయితే. సో దెన్ సో ఈ బటన్ క్లిక్ చేస్తే ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నట్టు. సో ఇప్పుడు 8 నుండి 12 నిమిషాలు పడుతుంది. సో ఆ లొకేషన్కి వెళ్ళి ఇవ్వడానికి. సో మీకు అక్కడ అడ్రస్ కనబడుతుంది. సో సో 8 నుండి 12 నిమిషాలు చూపిస్తుంది అడ్రస్, మనం ఉన్న ప్రదేశం నుండి డెలివరీ చేసే అడ్రస్. సో గ్రీన్ బటన్ నొక్కితే డైరెక్ట్ మ్యాప్స్లోకి వెళ్తుంది. సో ఈ మ్యాప్స్ పట్టుకొని మనం వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయాలి. సో ఇది ఫుడ్ కనబడుతుందా? ఇది ఫుడ్. ఇది 11 నిమిషాలు చూపిస్తుంది. మైల్స్ వచ్చేసి 2.8 మైల్స్ ఉంది. చలో అవుతాయి 5 మైల్స్. సో కిలోమీటర్స్లో అయితే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అండి. సో ఇప్పుడు ఆ 12 మినిట్స్లో మనకు 500 వస్తాయి. ఇప్పుడు పోలీస్ కార్, ఇక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. చూసారా పోలీస్ కార్ ఎంత బాగుందో. In 200 yards, Guildford Street turns left and becomes Mill Street, A6. సో మనం రీచ్ అయిన తర్వాత సో మీకు ఇక్కడ చూపిస్తుంది కదా గ్రీన్లో అరైవ్డ్ అని. సో అది క్లిక్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ చాట్ అని ఉంది కదా, చాట్లోకి వెళ్ళి మెసేజ్ చేశాడు, కెన్ యూ కమ్ టు డోర్ ప్లీజ్ యాజ్. ఇప్పుడు పైకి వెళ్ళి ఇవ్వాలి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ డెలివరీ కంప్లీట్ అని వస్తుంది. ఆ డెలివరీ కంప్లీట్ చేస్తే కథం, డెలివరీ కంప్లీట్ అయినట్టు. ఫ్లాట్ వైజ్ ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయండి. సో ఆ నెంబర్ ప్రెస్ చేస్తే సో వాళ్ళకి ఇంట్లో ఉన్న ఫోన్ అనేది మోగుతుంది. మై నెంబర్ 34. హాయ్, కెన్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్? థ్యాంక్ యూ. సో డోర్ ఓపెన్ చేస్తాడు, ఇలా ఆటోమేటిక్ లాక్ పడుతుంది. సో
సో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ బటన్ ఉంది కదా, ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గేట్ ఓపెన్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు. సో కస్టమర్కి అయితే ఫుడ్ ఇచ్చాను. మనం డైలీ క్యాలిక్యులేషన్ వేసుకోవద్దు, ఎందుకంటే ఒకరోజు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఒకరోజు తక్కువ వస్తాయి. కానీ యావరేజ్గా చూసుకుంటే మినిమం మీకు 2 lakhs అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. కౌంట్ చేసుకుంటే ఒకరోజు ఎక్కువ ఉంటాయి, ఒకరోజు తక్కువ ఉంటాయి. సో మనం యావరేజ్గా చూసుకుంటే మినిమం ఒక 2 lakhs అయితే సంపాదించుకోవచ్చు ఫుల్ టైం చేసుకుంటే. సో ఇదండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో స్టే హ్యాపీ అండ్ హెల్దీ. సీ యూ, బాయ్. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.